పెద్దగా ఇబ్బంది లేకుండా. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా జైనూర్ ఘటనలో తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స అందుకున్న ఆదివాసీ మహిళ ఆదివారం నాడు డిశ్చార్జ్ అయ్యారు. బాధిత మహిళ కోలుకోవడంతో డాక్టర్లు డిశ్చార్జ్ చేశారు. బాధిత మహిళ గాంధీ ఆసుపత్రిలో చేరినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడటంతో పాటు బాధితురాలి కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించారు. డిశ్చార్జ్ సందర్భంగా మంత్రి సీతక్క, ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఆత్రం సుగుణలు బాధితురాలి వెంట ఉన్నారు. బాధితురాలికి మంత్రి సీతక్క నూతన వస్త్రాలను బహూకరించారు. వ్యక్తిగతంగా ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా బాధితురాలు చాలా ఎమోషనల్ అయ్యారు. మంత్రి సీతక్కకు వీడ్కోలు పలుకుతూ కంటతడి పెట్టారు. బాధితురాలికి ధైర్యం చెప్పి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తనను సంప్రదించాలని సూచించారు మంత్రి సీతక్క. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఆర్యవైశ్య